చిన్న పిల్లలు పుట్టగానే వెనక మెడ దగ్గర కానీ కింద నడుము దగ్గర కానీ కంతిలాగా ఏర్పడిందా, అదేంటో తెలుసుకోవాలనుందా, భయంగా ఉందా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ దొంతుల, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. చిన్న పిల్లలు పుట్టిన వెంటనే మెడ దగ్గర కానీ కింద వెన్నుపూస దగ్గర కానీ చిన్న గడ్డలాగా ఏర్పడడం, లేదా కొవ్వు కంతిలాగా అనిపించడం, లేదా జుట్టులాగా ఎక్కువ జుట్టు పెరిగి అనిపించడం, మెడ దగ్గర ఎక్కువ జుట్టు గుత్తిలాగా అనిపించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మనకి చాలా మటుకు చూస్తూ ఉంటాము. అలాంటి టైంలో మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి అసలు అది ఏంటి అనేది. అదేం లేదంటే దాన్ని స్పైనల్ డిస్రాఫిజం అంటారు. అంటే ఎప్పుడైతే మన బేబీ గర్భసంచిలో ఉంటుందో, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో, ఆ టైంలో వెన్నుపూస అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి వెన్నుపూస మొత్తం క్లోజ్ అయిపోతే ఈ కనిపించే నరం అంతా క్లోజ్ అయిపోతుంది. సో వెన్నుపూస క్లోజ్ అవ్వకుండా అంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్, అంటే అది వెన్నుపూస బొక్క అనేది మొత్తం పెరగకపోతే ఏమవుతుందంటే వెన్నుపూస మీద ఉండే పొరలు లేదా మెదడు మీద ఉండే పొరలు మొత్తం అంతా బయటికి జారిపోతాయండి. జారిపోయి ఇక్కడ కంతిలాగా ఏర్పడుతుంది. సో దానికి రెండు రకాలు ఉంటాయి. అందులో ఓపెన్ ఉంటుంది, క్లోజ్డ్ ఉంటుంది. క్లోజ్డ్ ఉన్న దానికి ఇమీడియట్ గా సర్జరీ ఏం అవసరం లేదు. అది 2 months 3 months డిలేడ్ గా చేసుకోవచ్చు. కానీ ఓపెన్ ఉన్న వాటికి మటుకు ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. అంటే పుట్టినరోజు తర్వాత రోజు కానీ ఇమీడియట్ గా సర్జరీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుందంటే నరాలు, వెన్నుపూస ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఓపెన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో దాంతో మెదడుకి కానీ వెన్నుపూస కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్ గా దానికి సర్జరీ చేసుకోవాలి. ఇది సర్జరీ చేస్తే చేయకపోతే ఏంటి అంటే, సర్జరీ చేయకపోతే ఈ నరాలన్నీ ఇక్కడ ఇరుక్కుపోతాయండి. ఇరుక్కుపోయి వెన్నుపూస అనేది ఎదుగుదల అప్పుడు పెరగటం అంటూ ఉండదు. అంటే వెన్నుపూస నరం ఏంటంటే మామూలుగా పైకి వెళ్తా ఉంటుంది అనమాట, పెరుగుతున్న కొద్ది. సో అలా పైకి వెళ్లకుండా కిందనే ఇరుక్కుపోయి కాళ్ళు పడిపోవటము, బబుల్ అండ్ బ్లాడర్ అంటే మోషన్కి వెళ్ళటం తెలియకపోవటము, టాయిలెట్ పోయటం తెలియకపోవటం, ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫుట్లో కూడా డిఫార్మిటీస్ వచ్చేస్తాయి. అంటే సరిగా నిల్చోపోవటం, నడవలేకపోవటం, కాళ్ళలో బలం లేకపోవడం, ఇటువంటి మల్టిపుల్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి ఎర్లీ డిటెక్షన్ అంటే 3 months 3 weeks to 8 weeks ఆ ఏజ్ లో ఇంట్రాయూటరైన్ ఉన్నప్పుడు మనం స్కాన్ లో కరెక్ట్ గా డిటెక్ట్ చేసుకోవాలి న్యూరలాజికల్ గా. లేదు అప్పుడు డిటెక్ట్ అవ్వలేదు, పుట్టిన తర్వాత ప్రాబ్లం వచ్చేసింది అని అనుకున్నప్పుడు మటుకు డెఫినెట్ గా సర్జికల్ గా ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో చాలా మటుకు డీల్ చేసామండి. నేను పర్టికులర్ గా 2 days ఓల్డ్ బేబీ నుంచి కూడా అలాంటి స్పైన్ సర్జరీస్ మనం చేసాము ఇక్కడ. ఆల్మోస్ట్ వి డిడ్ అరౌండ్ 20 to 25 cases. సో ఎవ్రీ కేస్ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు నాకు వచ్చే ఫాలోఅప్ 3 years 4 years 5 years ఏజ్ ఉన్న పిల్లలు కూడా వస్తున్నారు. నేను సర్జరీ జస్ట్ 1 month 1 day 2 daysలో చేసిన సర్జరీ బేబీస్ ఇప్పుడు కూడా వస్తున్నారు. సో దెర్ ఇస్ డెఫినెట్లీ ఏ క్యూర్. ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కన్సల్ట్ మీ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్ ఆన్ Instagram మ్యాక్స్ కేర్ ఖమ్మం. థ్యాంక్ యూ.